మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, మమ్మల్ని బలపరచండి. 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, చక్కని మంచి మార్కులతో బిడ్డల్ని ఉత్తీర్ణులు చేయమని అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రభు డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు, వారికి కూడా చక్కని జ్ఞానం మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అలాగే దూర ప్రాంతాలు ఉంటున్న ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. చక్కని ఆరోగ్యము, శక్తి మీ కాపుదలు ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని జ్ఞానము, ఆరోగ్యముతో నింపుమని అడుగుతూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. నిజాపరపు ఇమానియల్ కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డలు లేవనెత్తుతున్నారు, మీకు వందనాలు. క్రమక్రమంగా బిడ్డకు ప్రభు ఆరోగ్యం ఇస్తున్నారు. ఇంకా నువ్వు పరిపూర్ణమైన స్వస్థత బిడ్డకు దయచేయండి. అట్లాగే ప్రభునైనా వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకును నీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించి బలపరచమని ప్రతిదినం ఈ రీతిగా వాక్యం వినడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. అలాగే ప్రభు వాక్యం వింటున్న మా శ్రోతలందరికీ మీ ఆశీర్వాదమును, దీవెన, సమాధానం ఇచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినం మనం కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 3-4 వచనాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 5-6 వచనాలండి. 5వ వచనం, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. ప్రియులరా, ఈ 5-6 వచనాలు దుష్టుని యొక్క మరికొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటి దినంలో 3వ వచనం తిరస్కరించి అతిశయంతో మాట్లాడుతున్నాడని, 4వ వచనం అతని ఆలోచనలే వంకర ఆలోచనలని చూసాం. ఈరోజు 10వ అధ్యాయం 5వ వచనం దుష్టుని యొక్క ఆత్మీయమైన గ్రుడ్డితనాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ దుష్టుడు భయం మానుకొని ప్రవర్తిస్తారు. దేవుని న్యాయ విధులు ఉన్నతమైనవే వారి దృష్టికి అందకుండును. వారి గుడ్డితనము, ఆత్మీయ గుడ్డితనములు ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఆలోచనలు, న్యాయ విధులు ఎట్లా కనిపిస్తాయి? దుష్టుడు తన ప్రాముఖ్యతను మాత్రమే తన దృష్టిలో ఉంచుకుంటాడు, మిగిలిన వాటిని చూసి చూడనట్టుగా ఉంటూ ఉంటాడు. అయితే అతనికంటే ఉన్నతమైనటువంటి ఎత్తైన సింహాసనం మీద అతనికి కనబడకుండా నిత్యుడైన దేవుడు ఆసీనుడై తన శాశ్వత ప్రణాళికలు నెరవేర్చే ఉద్దేశంతో ఆయన ఆ కాలం నుండి ఈ శాశ్వత కాలం వరకు విశ్వమంతటి మీద తన దండాన్ని చాపుతున్నాడు. ఆయన తీర్పులు న్యాయమైనవి, తిరుగులేనివి. అయితే దుష్టుడు వాటిని చూడ్డంటండి. వాటిని చూడకుండా విశ్వమంతటి మీద ఉన్నటువంటి దేవుని యొక్క అత్యధికమైనటువంటి కృపా సమృద్ధిని కూడా అతని దృష్టికి రాదు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి తన ప్రాముఖ్యతను మాత్రమే దృష్టిలో ఉంచుకుని వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చాలామంది రీతిగా ఆత్మీయ గుడ్డితనములు ఉండిపోతున్నారు. దేవుని యొక్క శ్రేష్టమైన కృపను వాళ్ళు గమనించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. దాన్ని ఆత్మీయమైన గుడ్డితనంగా మనం చూడొచ్చండి. కీర్తనలోనే 14:1 మనం చూస్తే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు. దేవుడు లేడనుకుంటారంట బుద్ధిహీనులు, దుష్టులు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆయన యొక్క దేవుని వాక్యము, వాగ్దానాలు వారికి కనిపించవు గనక దేవుడు లేడని అనుకుంటూ ఉంటారు. అలాగే 53:1 కూడా చూస్తే, ఇదే కీర్తనలో 53:1 ఆ మాట ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు. యోబు గ్రంథం 35వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు 11వ వచనం, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు ఎవరనూ లేరు, కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొర్రపెట్టుదురు కానీ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుటలేదు. కాబట్టి దేవుడంటే బొత్తిగా భయము లేకుండా ఉన్నట్టుగా వీరిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడంటే భయం లేనటువంటి వ్యక్తులుగా వీటిని మనం చూస్తూ ఉన్నామండి. అలాగే కీర్తనల్లో 36:1 కనుక మనం చూస్తే,
భక్తిహీనుల హృదయంలో దేవోక్తి అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దుష్టులు, దేవుని మరిచిపోయేవారు, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకొని వారు దేవుడు లేడని, దేవుని భయం వారికి దృష్టిలో లేదని మనం చూడొచ్చండి. ఎఫెసీ పత్రిక 2:12 కూడా, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. పూర్వం దేవుడంటే లెక్కలేనితనంగా, దేవుడంటే దూరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో, అన్యజనులుగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని తన జనాంగంతో పాటుగా, అనగా ఇశ్రాయేల్ జనాంగంతో పాటుగా సరి సమానమైనటువంటి పరిస్థితికి తీసుకురావడానికి దేవుడి శిలువలో మనకి రక్తము కార్చి ఉభయులను ఏకము చేసెను అనేటువంటి ఆ మాట అక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవుని భయం లేనటువంటి స్థితి నుండి మనల్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే స్థితికి తీసుకొచ్చారు. అయితే కొంతమంది ఆయనంటే భయం లేని వారుగానే జీవిస్తూ ఉన్నారు. ఇంకాను దేవుడంటే భయం లేని వారుగా, దుష్టులు ముఖ్యంగా వారు దేవునిని ఎరుగక, దేవునిని విడిచిపెట్టి, దేవుని యొక్క కార్యాలు కూడా వారి కంటికి కనబడకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నారు. తప్పనిసరిగా వారికి శిక్ష లభిస్తుంది అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూసినటువంటి కీర్తన భాగంలో, వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించరు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవే, వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రులందరినీ చూసి తిరస్కరింతురు. వారికి దేవుడిచ్చిన ఆధిక్యత విలువ తెలియక, దేవుని న్యాయ విధులు ఎంత గొప్పవో తెలియక వాళ్ళు వాటిని తిరస్కరిస్తారు, భయం మానుకొని ప్రవర్తిస్తారు, దేవుడు అంటే భయం లేకుండా ఉంటారు. సో అది వారికి ఆత్మీయమైనటువంటి గ్రుడ్డితనంగా కనిపిస్తూ ఉంది. అట్లాగే మొండితనంగా కూడా, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. అంటే ఇది కూడా ఆత్మీయమైన గ్రుడ్డితనంలోనే మొండితనంగా వాళ్ళు ముందుకెళ్ళిపోవడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. మాకు ఏం జరుగుద్ది, ఏం జరగదు, మేము కదల్చబడము, మేము స్థిరంగా ఉన్నాం, మాకేం కాదు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రీతిగా హృదయాల్లో అనుకుంటూ ఉన్నారు. యెషయా గ్రంథం 59:10, గోడ కొరకు గ్రుడ్డివారి వలె తడవులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవులాడుచున్నాము, సంధ్య చీకటి యందు వలెనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యాన్ని మన చేతిలో పెట్టినా కూడా చాలామంది ఆ వాక్యాన్ని నమ్మక, చాలామంది వాక్యానికి విధేయత చూపక ఇంకను లోక సంబంధమైన వారి వలె జీవిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. పరిసయ్యుల గురించి ఆయన చెబుతూ 15:14, మత్తయి సువార్త 15:14 అండి, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినడలా వారిద్దరూ గుంటలో పడుదురు కదా నేను. అంటే దేవుని యొక్క మాటలు కానీ, దేవుని యొక్క క్రియలు కానీ, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఉద్దేశాలు కానీ ఎరుగని వారు, చాలా దేవుని తక్కువగా చూస్తూ, దేవుని యొక్క ఉద్దేశాలు అంటే ఆయన విలువ తెలియని వారు, ఆయన వాక్యపు విలువ తెలియని వారు ఆయన్ని లెక్క చేయకుండా ఆయన్ని పక్కన పెట్టేసేటువంటి ఆత్మీయమైన గ్రుడ్డితనంలో వారు ఉంటారని తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:14 చూస్తే అండి, మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కుట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. పిల్లలు, ఇటువంటి ఆధ్యాత్మికమైన గ్రుడ్డితనములో చాలామంది ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి దుష్టుల వలె కాకుండా, దుష్టులు చేసినటువంటి ఆ యొక్క పనుల వలె కాకుండా ఆత్మీయమైనటువంటి గ్రుడ్డితనములో ఒకవేళ చాలామంది ఉంటూ ఉన్నారు. వారిని ఆధ్యాత్మికంగా బలపరిచి మనం కూడా దేవుళ్ళ ముందు కొనసాగి దేవుని మీద ఆనుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. నిజాపురపు ఇమ్మానుయేలు కోసం ప్రార్థన చేయండి. దేవుడు చక్కని ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్.